అందరికీ అభినందనలు. ఈరోజు డిఎస్సి పైన వచ్చినటువంటి తాజా అప్డేట్స్ ఒకసారి మీకు వివరిస్తూ మీకు తోడుగా ఉండేటటువంటి తిరుపతి శ్రీ ప్రజ్ఞ టాప్ 4 ఉచితమైనటువంటి గ్రాండ్ టెస్ట్లను 4 నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఇందులో చాలా మంది సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు, ఎలా రాయాలి ఈ టెస్ట్ అనేటటువంటిది. నేను నేరుగా మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను. ఏ కోర్సులోకి వెళ్ళి ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మీరు ఎలా రాయాలి, ఎలా రాసి ఈ మార్కులు ఎలా పొందాలి, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మీకు నేను కాసేపట్లో మీకు అద్భుతంగా నేర్పిస్తాను. ఒకసారి నేర్చుకొని మీ ప్రిపరేషన్తో పాటు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇందులో భాగంగానే మీకు 2 విషయాలు చెప్తాను. ఇక్కడ మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో 2 పూర్తి చేశాం కదా, 3వది ఏం చదవాలి అనేటటువంటిది ఇక్కడ నేను రాస్తాను. ఆ తర్వాత మనము మార్చి 23వ తేదీ నుంచి మనకు న్యూ రివిజన్ టెస్ట్ బ్యాచ్ అంటే 20 గ్రాండ్ టెస్ట్ని 3 రివిజన్లలో మీకు పెడతాను. దాని షెడ్యూల్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ కావాలనేటువంటిది కూడా నేను చక్కగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే మీకు ఒకసారి చేస్తాను. మిత్రులారా, ఈరోజు కూడా మీరు గమనించుంటారు, అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే వర్గీకరణకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చింది. అయితే దాన్ని మేము అసెంబ్లీలో చర్చించున్నాం. ఆ తర్వాత క్యాబినెట్కి వస్తుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసి ఈ విద్యా సంవత్సరం కొత్త విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా చేస్తామంటున్నారు. మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండడం చాలా 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 మంచిది. దీనికి మించినటువంటి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ మేమైతే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళకు 5-6 సార్లు ఆఫ్లైన్లో చదివించి డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు రాయించి సిద్ధం చేస్తున్నాం. మరి మీరు ఇంట్లో ఉండేటప్పుడు మీరు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. ఇంక ఎటువంటి ఆప్షనే తీసుకోవద్దు, వెంటనే చదవండి. చదువుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సెల్ ఫోన్కి కాస్త దూరంగా ఉండండి. ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో ఉండేటటువంటి అంశాలను ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని పుస్తకాలను చేతిలో పెట్టుకొని రాత్రి పగులు చదవాలి. అది మాత్రమే మనకు విజయాన్ని సాధిస్తుందని మీకు నేను తెలియజేస్తున్నాను. మరి నేరుగా విషయానికి వచ్చినట్లయితే ఉచిత గ్రాండ్ టెస్ట్ ఎలా రాయాలి అనే దాన్ని మీకు చెప్పడానికి ముందు ఒక్క నిమిషం మొదటిసారిగా గమనించండి. రివిజన్ గ్రాండ్ టెస్ట్లో మనం ప్రారంభిస్తున్నాం. తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్టులతో పాటు రివిజన్ గ్రాండ్ టెస్ట్లో రెగ్యులర్ బ్యాచ్ కూడా మనం పెడుతూనే ఉన్నాం. వాళ్ళు ఇంతకుముందు 12 గ్రాండ్ టెస్టులు రాసేశారు. ఆ తర్వాత 12 గ్రాండ్ టెస్టుల తర్వాత 6th, 7th, 8th కంటెంట్లు రాస్తున్నారు. 23వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే 23వ తారీఖున మీరు మా దగ్గరకు వస్తారు. 21 గ్రాండ్ టెస్ట్లో మనం ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ 21 గ్రాండ్ టెస్ట్లో మనం ప్లాన్ చేస్తున్నాం. అందులో మొదటి గ్రాండ్ టెస్ట్ 23వ తేదీన టోటల్ సిలబస్ పైన ఉంటుంది. ఈ టోటల్ సిలబస్ పైన మీరు రాసి మీ అంచనా ఏంటి, అసలు మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది మొదటగా. ఎందుకంటే మీకు తెలుసు, శ్రీ ప్రజ్ఞ అనేటటువంటిది పరీక్షలకు పెట్టింది పేరు, డిఎస్సికి కొట్టిన పిండి. ఇది ఉద్యోగస్తులను తయారు చేసేటటువంటి ఒక కార్ఖానా. మీకు అందరికి తెలిసిందే. రాత్రి పగలు శ్రమించే వాళ్ళే 13 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థుల మధ్య మీ మధ్య గట్టి పోటీ ఉంటుంది. దీన్ని ఆఫ్లైన్లో ఇక్కడ రాసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా మీరు అద్భుతంగా రాసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి మార్చి 23న టోటల్ గ్రాండ్ టెస్ట్, టోటల్ సిలబస్ పైన మీరు గ్రాండ్ టెస్ట్ రాస్తారు. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు మొదటి రివిజన్లో సిలబస్ మొత్తాన్ని 12 భాగాలుగా చేస్తున్నాం. మీరు గమనించవచ్చు. ఈ 12 గ్రాండ్ టెస్టులతో సిలబస్ మొత్తాన్ని మనం పూర్తి చేసేస్తాం. 23వ తారీఖున డిసైడ్ చేస్తాం. 4 రోజులకు ఒక టెస్ట్ పెట్టాలన్నా, 5 రోజులకు పెట్టాలన్నా, 6 రోజులకు పెట్టాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. ఆ రోజు మీతో బాగా చర్చించి ఇక్కడ ఎప్పుడు పెట్టాలనేది డిసైడ్ చేస్తాం. ఆ తర్వాత 12 గ్రాండ్ టెస్టులు మనం పూర్తి చేసిన వెంటనే మళ్ళీ మీలో ఉండే గ్యాప్స్ మొత్తం భర్తీ చేయడం కోసం, పూరించడం కోసం, చదివిన దాన్ని మళ్ళీ చదివితేనే కదా నీ మైండ్లో అది ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం, సెకండ్ రివిజన్లోకి వస్తున్నాం. ఇది సెకండ్ రివిజన్లోకి వస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం తెలుసా, 1, 2, 3 గ్రాండ్ టెస్ట్లో ఉండేటటువంటి సిలబస్ చేత 13వ గ్రాండ్ టెస్ట్ రాయిస్తాను. ఇంకేమి చదవకూడదు. ఆ తర్వాత 4, 5, 6 గ్రాండ్ టెస్ట్లో ఉండేటటువంటి సిలబస్ని మళ్ళీ చదివించి 14వ గ్రాండ్ టెస్ట్ రాయిస్తాను. 7, 8, 9లో ఉండేటటువంటి సిలబస్ను చదివించి 15వ గ్రాండ్ టెస్ట్ రాయిస్తాను. 9, 10 అక్కడ 9 కంప్లీట్ చేస్తాం. 10, 11, 12 చదివించి 16వ గ్రాండ్ టెస్ట్ రాయిస్తాం. ఇక్కడికి 2 రివిజన్లు మీకు అద్భుతంగా మనం పూర్తి చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లోకి వస్తాం. ఈ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో టోటల్ సిలబస్ పైన ఇప్పటికే మీరు 2 రివిజన్లు 16 గ్రాండ్ టెస్ట్లు రాసిన తర్వాత ఒక టెస్ట్ ఇక్కడ మనం పూర్తి చేసిన తర్వాత 17వ గ్రాండ్ టెస్ట్, 18వ గ్రాండ్ టెస్ట్, 19వ గ్రాండ్ టెస్ట్తో మనం 20 ఎగ్జామ్స్ అద్భుతంగా చేస్తాం. అప్పుడు సమయం ఉందంటే ఇంకా ఒక ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని బాగా అద్భుతంగా మిమ్మల్ని తయారు చేసి పంపించేటటువంటి బాధ్యతను మనం తీసుకుంటున్నాం. కాబట్టి
మీరు ఇంతకుముందు ఎక్కడ చదువున్నా ఏం చదువున్నా పేజీ నెంబర్తో సహా మనం ప్రకటించి ఆఫ్లైన్లో ఉండేటటువంటి వాళ్ళకు డౌట్లు క్లారిఫికేషన్ నేనే చేస్తాను. ఆన్లైన్లో కూడా జూమ్ మీటింగ్ ద్వారా చేసే ప్రయత్నం అయితే ఆలోచన చేస్తున్నాను. ఆ అప్డేట్ కూడా నేను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా దీనిపైన మీరు దురదృష్టితో ఉండాలి. అయితే ఇప్పుడు యాప్లో ఉండేటటువంటి ఇంకా నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది అంటే మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ పైన ఎగ్జామ్ ఉంది. సండే ఫినిష్ చేస్తాం. ఆ తర్వాత 23వ తేదీ నాటికి టోటల్ సిలబస్లో మనం వచ్చేస్తాం. మరి ఫ్రీ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి కదా, ఏం చేయాలా ఒకసారి గమనించండి. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్టులు మనము 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్టులు మనం పెడుతున్నాం. అందులో తెలుగును మనం కంప్లీట్ చేసాం. ఆ రకంగా మ్యాథ్స్ని కూడా మనం కంప్లీట్ చేసేసాం. ఇంకా ఇంగ్లీష్ మాత్రం రేపటికి మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో. ఇంగ్లీష్లో 3, 4, 5 తరగతులు ఉండేటువంటి ఇంగ్లీష్లో ఉండేటువంటి ఆథర్స్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఆ పక్కన బ్యాక్ పేజీలో ఉండేటువంటి గ్లాసరీ గురించి మనం కంప్లీట్ చేయాలి. గ్రామర్ పైన పట్టు సాధించుకోవాలి. అక్కడ ఉండేటువంటి లెసన్స్ ప్రతి లెసన్ చదవాలి. పోయమ్స్ కూడా మీరు చదువుకుంటే దీన్ని మనం పూర్తి చేస్తాం. మరి ఎలా రాయాలో ఒక్కసారి మీరు గమనించండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఇలా కనిపిస్తుంది మీ మొబైల్లో. అందులో ఇక్కడ విజయోత్సవ బ్యాచ్ కనిపిస్తుంది. ఇది 100 రోజుల ప్రణాళిక. ఈ విజయోత్సవ బ్యాచ్ అనేటటువంటిది 100 రోజులు మనకు ఇక్కడ ఉంటుంది. ఈ 100 రోజుల్లో 100 నోట్స్లు ఇస్తున్నాం, 100 డైలీ టెస్టులు పెడుతున్నాం, 100 డైలీ టెస్టులను మళ్ళీ చదివించే భాగంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్తో టోటల్ వీడియోస్ అన్ని మీకు ఇచ్చి దీన్ని మనం పూర్తి చేస్తున్నాం. అంటే ఆఫ్లైన్లో జరిగే అంశాలన్నీ ఆన్లైన్లోకి తీసుకుని వస్తున్నాం. అది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మిత్రులారా. అదే రకంగా ఇక్కడ మీరు గమనించండి, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి కోర్సు ఒకటి మనం పెట్టాం. ఇందులో ఇంగ్లీష్ మీడియం సైకాలజీ బిట్లు ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం పిఐఈ బిట్లు ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం జీకే కరెంట్ అఫైర్స్ బిట్లు ఉంటాయి. ఇది కాకుండా మనకు చాలా కోర్సులు ఉన్నాయి. చాలా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్సులు అన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు పూర్తి చేస్తారు. ఆల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్సులు అన్నీ కూడా మీరు పూర్తి చేయడం అనేటువంటిది సంపూర్ణంగా జరుగుతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనకు మీరు ఎక్కడ రాయాలి ఎగ్జామ్, అదే కదా మీ డౌట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీకు రివిజన్ టెస్ట్ అనేటటువంటి ఇక్కడ మీకు కనిపిస్తుంది. చూసారా, ఈ రివిజన్ టెస్ట్ అనేటటువంటిది ఇక్కడ మీకు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రివిజన్ టెస్ట్ బ్యాచ్లోకి వెళ్ళాలి. మీరు రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళైనా ఫ్రీగా రాసేటటువంటి వాళ్ళ దీంట్లోకి వెళ్ళాలి. ఇందులో మీరు కంటెంట్లోకి వెళ్ళాలి. ఈ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ కంటెంట్లో ఏముందో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మీకు ఫ్రీ టెస్ట్ ఫోల్డర్ ఉంటుంది. ఫ్రీ టెస్ట్ ఫోల్డర్ మీకు మొదట్లోనే నేను పెట్టాను. రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళు ఇంకాస్త లోపలికి వెళ్తారు. ఇంకాస్త లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రీ టెస్ట్ ముందు ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఉంటుంది. ఏమి ఎగ్జామ్ చదువుకోవాలా, ప్రెజెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంది, కరెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇక్కడ మీరు రాస్తారు. గతంలో జరిగినటువంటి అన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. మీరేం చేస్తారు, ఉచితంగా రాసేవాళ్ళు ఫ్రీ టెస్ట్ ఫోల్డర్లోకి వెళ్తారు. ఇందులో తెలుగును మనం కంప్లీట్ చేసేసాం. ఆ తర్వాత మనకు ఇక్కడ మ్యాథ్స్లో ఉండేటటువంటి అంశాలని దీన్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇంగ్లీష్ 12వ తారీఖు నాటికి మనం టార్గెట్ పెట్టాం, అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రేపన్నా సరే, ఎల్లుండి కన్నా సరే, మీరు రేపు కానీ మర్నాడు కానీ మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని దీన్ని మీరు పూర్తి చేసేస్తే ఆ తర్వాత ఈవీఎస్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, టైం వేస్ట్ ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా చదివి రాయండి. చదవకుండా రాస్తే కనీసం ఇక్కడ మేము పెట్టినటువంటి బిట్లైనా చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఏమాత్రం డీవియేషన్ లేకుండా చాలా జాగ్రత్తగా రాస్తారని, డిఎస్ అప్డేట్స్ చాలా వేగంగా వస్తున్నాయి కాబట్టి గమనించుకుని మేల్కొంటారని మీ శ్రేయోభిలాషగా డిఎస్సి రోజు వరకు నేను మీకు తోడుండేటటువంటి వ్యక్తిగా గమనించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్ లక్.